వశీకరణ సిద్ధికి ఖాళీ మంత్రాలు కేరళలో కొన్ని ఉంటాయన్నమాట. వీటిలో చాలా ఫేమస్ అయినటువంటివి కొన్ని మంత్రాలు ఉన్నాయి. కొన్ని యాజ్ ద టైమ్ గోస్ బై మర్చిపోయారు. కొన్ని ఎక్కడో గ్రంథాల్లో లిఖించారని చెప్పారు. వాటిని ఎక్కడున్నాయో, ఎట్లా ఉన్నాయో, పూర్తిగా ఉన్నాయో లేదో వాటికి సంబంధించిన సమాచారాలు ఏమీ తెలియదు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వశీకరణ సిద్ధికి చేసేటువంటి మంత్రాలలో మీకు దా అక్షరం ఎక్కువగా పలుకుతుందన్నమాట. సో దా అక్షరం ఎక్కువగా పలికేటువంటి మంత్రాలు ఏమన్నా ఉంటే కేరళలో వశీకరణ సిద్ధికి అవి చాలా వరకు తక్కువ టైంలోనే మంచి రిజల్ట్స్ ఇస్తూ మీ మీద నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇట్లాంటివి తీసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే మీరు మంత్రజపం చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, వశీకరణ సిద్ధి తర్వాత అంటే ఇప్పుడు కూర్చొని ఒక నలుగురు ఎదురు కూర్చొని వశీకరణ చేస్తున్నారు అనుకోండి, సిద్ధ అయిపోయినాక గురువు గారు ఆ మంత్రం 1,00,000 మార్లో లేదా ఒక 108 సార్లు లేకపోతే రోజుకు ఒక 5,000 మార్లు ఏదో చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ఆ హోమం కుండం ముందు కూర్చొని ఆ మంత్రాన్ని కనుక పఠించడం మొదలు పెట్టినాక, ఎందుకంటే ఈ మధ్య గ్రూప్ మంత్ర సిద్ధి ఎక్కువ అయిపోతుంది దట్ ఐఎమ్ సీయింగ్. సో గ్రూప్గా కూర్చొని మీరు ఆ మంత్రసిద్ధికి మీరు కూర్చొని పఠిస్తారు. కొంతమంది జలపాతాల దగ్గర, కొంతమంది పాత గుళ్ళ దగ్గర, కొంతమంది గురువు గారి దగ్గర కొన్ని ప్లేసెస్ అలా తయారు చేసి యాగశాలలా పెట్టి అక్కడే భక్తులను కూర్చోబెట్టి ఎవరైతే మంత్రసిద్ధి కోసం వస్తున్నారో వాళ్ళు అక్కడ కూర్చొని చేసుకుంటానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో మీకు కావాల్సినటువంటి ఆ యాగానికి కానీ, ఆ మంత్రసిద్ధికి కానీ, వాటికి మీకు ఏమేమి అవసరమైనవి ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకోమని చెప్తారు. సో ఇవన్నీ కూడా మీరు చేస్తారు కదా. చేసిన తర్వాత మంత్రసిద్ధికి ఒక టైం ఉంటుంది, ఒక 3 అవర్స్ 5 అవర్స్ పట్టి అడ్డు చేయడానికి. అది చేసిన తర్వాత గురువు గారు మనసులో ఒక మాట అంటూ ఉంటారు. అది ఏంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం అనమాట. సో దాట్ థింగ్ అంటే మీరు అంతా అయిపోయింది, ఈరోజు చేయాల్సిన 5,000 మార్లు జపం అయిపోయింది. అండ్ దెన్ ఇచ్చేవి అవి నొప్పుల్లో వేసేవి అవన్నీ అయిపోయినాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. బట్ స్టిల్ యువర్ గురువు గారు ఈజ్ లైక్ స్పీకింగ్ సంథింగ్, ఏదో అది ఏంటి, ఏం చెప్తున్నారు. సో దీంట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం ఉంటుంది. కొంతమంది కొన్ని చేస్తారు, కొంతమంది కొన్ని చేస్తారు. ఈరోజు సిచ్యువేషన్లో ఒకటి మాట్లాడుకుందాం. సో విచ్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, విచ్ ఈస్ నాట్ రాడికల్, తీవ్రమైనది కాదు. సో తీవ్రమైనటువంటి ఫాలో అవ్వాల్సినవి కాదు. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ వన్. సో దీంట్లో ఏమంటారంటే, ఈశ్వర్ వైశానార్థ శశిధర విలాస మనుర్నేతర యుద్ధౌ బీజంతే ద్వంద్వమన్య ద్విగలీప్తచికురే కాలికేయ జపంతి ద్వేష్ణారంతగ్ని తేజ త్రిభువనముఖితో వస్యభావం నయతి శుక్రధన్ధ్రాస ధారద్వయ ధరవదనే దక్షిణే కాలికేతి. సో మీకు ఆ దా 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 అని స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఇది. సో ఎక్కడైతే ధారద్వయ ధరవదనే దక్షిణే కాలికేతి, ఇది 3 సార్లు అంటారు. లాస్ట్ లైన్ ఫస్ట్ నుంచి ఉండేటువంటి 3 లైన్లు ఒకసారి అంటారు. ధారద్వయ ధరవదనే దక్షిణే కాలికేతి, ఇది 3 సార్లు అంటారు అనమాట. సో ఇట్లాగా అంటం వలన మనసులో జపిస్తారు. సో మీ సిద్ధికి ఆ రోజు పెట్టుకున్న టైం ఫ్రేమ్ అంతా అయిపోయిన తర్వాత గురువు గారు మనసులో చెప్పేటువంటి కొన్ని ఉంటాయి కదా, వాటికి దిస్ వన్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, నా దీంట్లో గురువు గారు ఏమని మొక్కుతారు. సో ఈ మంత్రం చదివేశారు. ఈ మంత్రాన్ని ఒక 8 సార్లు, 108 సార్లు, 18 సార్లు, 13 సార్లు, 21 సార్లు అనుకుంటారు. ఫైన్, దట్స్ గుడ్. నా తర్వాత ఏంటి సంగతి అంటే, మనకి హ్రీం హ్రీం అని మనసులో అంటూ ఈ మంత్రం మొదలుపెట్టి మంత్రజపం చేసిన తర్వాత తల్లిని వేడుకుంటారనమాట. ఏమని వేడుకుంటారంటే, విరబూసిన కురులు కలిగినటువంటి ఓ కాళీమాత, మీ దయ వల్ల శత్రుజయం కలిగి, అలానే దక్షిణ కాలికై ఉన్నటువంటి నీ యొక్క అధరముల నుండి 2 ప్రక్కల కారుతున్నటువంటి రక్తములతో విరాజిల్లుతున్నటువంటి వదనము కలిగినటువంటి కాళీమాత, ఈ మంత్రజప సాధకుడికి 3 లోకాలు వశం చేసుకోగలనటువంటి వశీకరణను సమర్థలుగా చేయవలనని ప్రార్థన అనేటువంటిది
దీని భావం. సో చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇది చెప్పాలి. అంటే తల్లిని మీరు కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారు? శత్రుజయం ఉండాలి. కానీ ఏ తల్లిని కోరుకుంటున్నారు? విరబూసినటువంటి కురులు కలిగినటువంటి ఆ కాళీమాతను కోరుకుంటున్నారు. ఏ కాళీమాతను కోరుకుంటున్నారు? దక్షిణ కాళీమాతను కోరుకుంటున్నారు. నీ అధరముల నుండి వచ్చినటువంటి అంటే 2 పక్కల కారుతున్నటువంటి రక్తములతో విరాజిల్లుతున్నటువంటి వదనము కలిగినటువంటి హే దక్షిణ కాళీమాత, ఈ మంత్రము జపము చేసినటువంటి సాధకులు ఎవరైనా కానీ, అంటే గురువు గారే కాదు, చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరికీ కూడా సిద్ధించాలి అని ఆ గురువు గారు కోరుకుంటారు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ సిద్ధి వచ్చేసింది. సిద్ధి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా సిద్ధి రావటం కోసం అని చెప్పేసి 3 లోకాలు వశం కావాలి. అలానే ఆ వశం చేసుకోగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి ఆ భావన ఇక్కడ నా శిష్యులకు రావాలి అని మీ గురువు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటారనమాట. సో ఆ కోరుకోవటం వల్ల ఆ దక్షిణ కాళి ఆ గురువు యొక్క మాటకి ఓకే చెప్పేసి శిష్యులందరికీ కూడా ఆ సిద్ధినిస్తుంది. సో ఇది ప్రాక్టికల్గా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎందుకు అంటే గురువు గారి మనసు మంచిది కావచ్చు, గురువు గారు చేసేటువంటి కార్యము ఆ క్రియ అవన్నీ మంచివి కావచ్చు. బట్ శిష్యులందరూ మంచోళ్ళు ఉండాలని లేదు కదా. శిష్యులందరూ మనస్ఫూర్తిగా ఆ దక్షిణ కాళిని కోరుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించాలని లేదు కదా. సో వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతుంది అనుకోండి. కానీ గురువు గారు మనస్ఫూర్తిగా అయ్యో ఈ శిష్యులు నన్ను నమ్ముకొని వచ్చారు, దక్షిణ కాళి కాస్త కాపాడు తల్లి, కాస్త దయచూపు తల్లి, ఈ మంత్రం యొక్క కార్యసిద్ధి వాళ్ళకి ఇవ్వు తల్లి అని కోరుకుంటుంటే మన వాళ్ళు ఎక్కడో మనసు తిరుగుతుంది. అంటే మనకి కోరికలు ఉంటాయి కదా, మనకి అది దక్కించుకోవాలని కదా మనం కూర్చుంది. సో మనకు దక్కించుకోవాలని కూర్చున్నప్పుడు మనం అలాంటి ఆలోచనలు చేస్తే ఇక్కడ కూర్చున్న దాని పర్పస్ ఏమవుతుంది? అది ఫుల్ఫిల్ కాదు కదా. సో మీ మనసుని లగ్నం చేయటం అనేది ఆ పని పూర్తయ్యే వరకు దక్షిణ కాళి మాత మీదే ఉండాలి. మాతని మాతలానే చూసుకోవాలి. మాత మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి. మీరు అలానే ఆ చెప్పినటువంటి ఎన్నిసార్లు చెప్తారో గురువు గారు, మీరు అవన్నీ కూడా అలానే చేయాలన్నమాట. అలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పని అవుతుంది. కానీ గురువు గారు ఎంత నిష్కల్మషమైనటువంటి మనసుతో కూడా ఆ దేవిని ఆరాధించి నా శిష్యులకి కాస్త దారపోయమ్మ, నేను చేస్తున్నాను, నేను నిన్ను వేడుకుంటున్నాను అని కోరుకున్నా కూడా శిష్యుల బుద్ధి సరిగ్గా లేకపోతే అందరికీ ఆ మంత్రము సిద్ధించదు. కాబట్టి మీరు చూస్తే ప్రాక్టికల్గా వెళ్ళిన వాళ్ళకి చాలామంది, అంటే ఇప్పుడు ఒక 5 శిష్యులు కూర్చున్నారనుకోండి, ఒకళ్ళకు ఇద్దరికో మంత్రం సిద్ధిస్తుంది. ఒక్కొక్కసారి ఎవరికి సిద్ధించదు. సిద్ధించిందని అనుకుంటారు, బట్ సిద్ధించదు. అది గురువు గారికి తెలుసు. కానీ శిష్యుల్ని బాధ పెట్టడం కానీ వాళ్ళు డిమోటివేట్ చేయడం ఇష్టం లేక ఆ కార్యం పూర్తయ్యేంతవరకు ఆయన చెప్పకపోవచ్చు. కానీ గురువు గారికి అన్నీ తెలుస్తుంది అనమాట. మంత్రం ఎవరికి సిద్ధించింది, ఏ శిష్యుడు నిజాయితీగా చేశాడు, ఏ శిష్యుడు కరెక్ట్గా చేశాడు, ఇవన్నీ కూడా ఆయనకు బాగా తెలుస్తుంది. సో ఆయన బాగా చెప్తారనమాట. సో మీరు అలాంటి విషయాలు ఏంటంటే గురువు గారు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే వశీకరణ మంత్రాలు నోటికి వచ్చినాయి కదా, 4 నేర్చుకున్నాను కదా, ఓకే 1,00,000 సార్లు టార్గెట్ పెట్టుకొని, ఇప్పుడు మిషన్ వచ్చింది కదా, 1,00,000 టైమ్స్ కొడితే మీకు అది బ్లింక్ అయ్యి సౌండ్ చూపిస్తుంది. సో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. By the end of the day, your mind, your heart, your soul has to be unanimously concentrated on Dakshina Kali. అప్పుడే మీకు అది సిద్ధిస్తుంది. సిద్ధించడానికి మీరు మంత్రానికి కూర్చున్నప్పుడు మీరు మంత్రపఠనం అనేది దక్షిణ కాళి మీద కాన్సన్ట్రేషన్ పెట్టే చేయాలి, కానీ మీ కోరికల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయకూడదు. అలా చేయాలంటే ప్రాక్టికల్గా ముందు చిన్న చిన్న మంత్రాలతో, బేసిక్ శ్లోకాలతో మొదలు పెడితే you start getting those concentrations, peak level concentrations on one particular point or one particular topic మీదకి వెళ్ళటం మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలా ప్రాక్టీస్ అయిన తర్వాత then you start going to the higher levels of the mantras. అంతేగాని స్టార్టింగ్కే వశీకరణ సిద్ధి మంత్రాలు పట్టుకుంటే పని చెయ్యు, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, గురువు గారి కోపం తెప్పించిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి మంచి గురువుని ఎన్నుకోండి, మంచిగా చేసుకోండి. అండ్
డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకండి. దయచేసి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఏ గురువు కూడా రూపాయి కూడా మిమ్మల్ని అడగరు. సో మీరు ఎవరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా అడుగుతున్నారు అంటే వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఆలోచించుకోండి. తినటానికి కూడా కష్టమై ఇంట్లో పిల్లల్ని ఇబ్బందుల్లో ఉండి పూట గడవటం కష్టమైనోడు బాబు కాస్త అని నోరు తెరిచి అడుక్కోలేరు. కాబట్టి అలాంటి పేదరికంలో ఉండి నిజంగా సిద్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనస్ఫూర్తిగా మీకు తోచినంత ఇవ్వటంలో తప్పులేదు. సో అప్పుడు కూడా అలాంటి గురువులు కూడా మిమ్మల్ని ఏమి నాకు ఇంత ఇవ్వు, నాకు అంత ఇవ్వు, నేను ఎప్పుడే చెప్తాను అట్లా అంటారు. కాస్త తినటానికి ఏమన్నా కాయో, పండో, ఫలమో లేకపోతే ఓ బియ్యమో ఏదైనా దానం తీసుకురా బాబు, గురువుగా నేను అడుగుతున్నానని ఇండైరెక్ట్‌గా చెప్తారు తప్ప డైరెక్ట్‌గా కూడా ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే డైరెక్ట్‌గా చెయ్యి రాదు గురువుకి అట్లా అడుక్కుంటానికి, అట్లా చేయటానికి. అది చాలా బాధతో నోరు తెరిసి జీవితం గడవాలి కాబట్టి, బిడ్డలు సంసారం గడవాలి కాబట్టి, ఇంకా వేరే ఛాన్సెస్ లేక అలాంటి అడిగే వాళ్ళు ఉంటారేమో కానీ మహాత్ములు, మహానుభావులు. బట్ నార్మల్ కేసెస్‌లో అయితే కనుక జనరల్‌గా గురువుగారు ఎప్పుడు అట్లా అంటరనమాట. సో అలాంటివి గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టంగా ఏమన్నా తీసుకువెళ్ళి ఇస్తే ఇట్స్ ఫైన్. బట్ ఇన్ నార్మల్ కేసెస్‌లో అలాంటి సిట్యుయేషన్ రాదు. బట్ యెస్, ఈ యాగం చేసేటప్పుడు కానీ, పునశ్చరణ చేసేటప్పుడు కానీ, అవన్నీ కూడా కొన్ని కొన్ని ఐటెమ్స్ అవి చెప్తారు. ఇవి కావాలి బాబు, ఇవి కావాలి, ఇవి తెచ్చుకోండి అని. అవి అన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో మీకు తెలీదు. వాళ్ళకంటే జనరల్‌గా తెలుస్తుంది కాబట్టి వాళ్ళే తీసుకొస్తారు, రెడీ చేస్తారు. మీరు డబ్బులు ఇంత ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకుంటారు. లేదా ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ సచ్ కేసెస్ మీకు ఆల్రెడీ ముందు లిస్ట్ చెప్తారు. సో ఆ లిస్ట్ ప్రకారం మీరు అన్నీ తెచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే లిస్ట్‌లో ఉన్నాయి, లిస్ట్‌లో ఉన్నట్లుగా ఆ మోతాదుల్లోనే తెచ్చుకోండి. ఇప్పుడు మీకు పూలమాల ఒక 5 మూరలు కాళికాదేవికి పైనుంచి కింద దాకా వేయటానికి తెమ్మన్నారనుకోండి. నేను ఒక మూరే తీసుకెళ్తాను, ఇక్కడ పెడతాను అంటే దట్ లుక్స్ రెడిక్యులస్ అండ్ చాలా చండాలంగా ఉంటది. అలా చేయకండి. సో మీకు 5 మాలలు లేదా 5 మూరలు లేదా ఇంత ఇంత కావాలి అని అన్నప్పుడు ఆ విగ్రహానికి పైనుంచి కింద దాకా వేయాలి కాబట్టి కొన్ని కాన్సంట్రేషన్స్ మారకూడదు. నేను ఎందుకు పైనుంచి కింద దాకా వేయాలి అని చెప్తున్నానని మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందికి చెప్పల బుద్ధి ఉంటుంది. చూపులు సరిగ్గా ఉండవు అనమాట. సో అలాంటివన్నిటిని కూడా గురువుగారు లెక్కలేసుకొని అంత మాల కావాలి బాబు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్తారు. సో యూ హ్యావ్ టు నో ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. దానిని బట్టి మీరు చేసుకురండి అనమాట. సో దాన్ని ఇట్ వర్క్స్ అవుట్. సో వశీకరణ సిద్ధికి ఇలాంటివి చేసుకోవచ్చు. టాపిక్ ఈరోజు చాలా దూరం వెళ్ళిపోయింది. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ నాకు ఒకసారి వదిలే, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో దయచేసి చెప్పేది అర్థం చేసుకోకండి గురువు గారిది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఏ గురువు గారైనా కూడా మీరు నాశనం అవ్వాలి, మీరు పాడైపోవాలి, మీరు మట్టి కొట్టుకుపోవాలని చెప్పరు. మీరు బాగుండాలి, మీకు మంచి జరగాలి, మీరు అంత దూరం నుంచి ఆయన వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి మీరు వెనుతిరిగి వెళ్ళేటప్పుడు కొంచెమైనా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటారు. సో గురువులు ఎప్పుడు సైకోలు, సాడిస్టులు ఉండరు. సో డోంట్ ట్రై టు పుట్ యువర్ సైకలాజికల్ టెస్టింగ్ క్వశ్చన్స్ ఆన్ దెమ్. సో అది అట్లా వర్క్ కాదు. మీకు ఏదైనా జెన్యూన్గా డౌట్ ఉంటే కనుక మీరు గురువు గారిని డైరెక్ట్గా అడగొచ్చు. లైక్ సార్, నాకు ఇది డౌట్ ఉంది గురువుగారు, నాకు ఈ డౌట్ ఉంది, నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, బట్ దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ కాంప్రహెండ్. సో ప్లీజ్ టెల్ మీ అన్నప్పుడు ఆయన చెప్తారు. సో అలాంటివి మీరు అర్థం చేసుకొని మీరు చేయాలి తప్ప మీ కొంతమంది ఎట్లా ఉంటుందంటే దే ట్రై టు కౌంటర్ టెస్ట్ ద అథెంటిసిటీ ఆఫ్ ద గురువు గారు అనమాట. దట్ ఈస్ బ్యాడ్. మీరు ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఆయన గడప దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఆయనే మిమ్మల్ని రండి 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 అని చెప్పట్లేదు కదా. అండ్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ప్లీజ్ డోంట్ ప్లే అరౌండ్. మీరు మనస్ఫూర్తిగా ఏమన్నా ఉంది మీకు, లైక్ లైక్ ఇది నా వాంఛ, ఇది నా ఇష్టం, ఇది నేను చేయాలనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా వెళ్ళి మాట్లాడి మీకు అది ఆయన చెప్పింది ఆ ప్రొసీజర్ అవన్నీ మీకు ఓకే అంటే కనుక దాన్ని యూ కుడ్ ఫాలో. అండ్ గురువు గారు కూడా ఎవరిని పడితే వాళ్ళని శిష్యరికానికి వచ్చేయమని తీసేసుకోరు. దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ టెస్టింగ్ యూ. అండ్ ఇఫ్ దే ఫీల్ దట్ ఎస్ యూ ఆర్ రిలయబుల్, యూ ఆర్ సీరియస్, యూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ యూ ఆర్ 100% డెడికేటెడ్, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారనమాట. అంతేకాని రా వచ్చి కూర్చో మొదలుపెట్టు అని ఏ గురువు గారు అనరు. ఆయన సిద్ధి పొందారు కాబట్టి ఆయనకి తెలుస్తుంది, లైక్ దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ రియల్లీ గుడ్. లైక్
ఇతను లైన్‌లోకొస్తాడు, ఇతను చేయగలడు, ఇతనికి సిద్ధి వస్తుంది, ఇతని మీద అమ్మ అనుగ్రహం లభిస్తుంది, ఇతను నిజంగా అది సిద్ధింప చేసుకోగలడని గురువుగారికి తెలిసిపోతది. అందుకనే ఆయన తెలిసినా కూడా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. కాబట్టి శిష్యులందరూ కూడా శిష్యులే కాబట్టి ఆయన అపారమైనటువంటి ప్రేమతో అందరిని ఒకేలా చూస్తారు కాబట్టి, అందరిని తన బిడ్డల్లానే చూస్తారు కాబట్టి, వచ్చిన వాళ్ళని వీలైనంత వరకు వెళ్ళమని చెప్పకపోవచ్చు. కానీ మీరు మంత్రసిద్ధి జరగాలంటే అందరికీ జరగకపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అది గురువుగారికి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే శిష్యుడు ఆశపడుతున్నప్పుడు శిష్యుని బిడ్డలా చూస్తారు కాబట్టి, బిడ్డ ఆశను కాదనకూడదు కాబట్టి, ఆయన వీలైనంత వరకు నిలబడి ఆయన కూడా సహాయం చేసి, ఆఖరికి ఆయన కూడా సిద్ధి పొందినా కూడా ఆయన కూడా మీతో పాటు కూర్చొని మంత్రాలను జపిస్తూ కాళీమాతని వేడుకుంటారు. అమ్మ తల్లి నన్ను సిద్ధించావు, నా బిడ్డలాంటి వాళ్ళు నా శిష్యులు వాళ్ళకి కూడా మంత్ర సిద్ధి చెయ్యి తల్లి అని కోరుకుంటాడు. కానీ మీ మనసు చపలంగా ఉంటే తల్లి మాత్రం ఏం చేయగలదు చెప్పండి. సో యూ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటూ కన్సిడరేషన్ వెన్ యూర్ డూయింగ్ వశీకరణ శక్తి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఏ పడితే అవి చేసేసి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. అండ్ ఐ బిలీవ్ దిస్ ఇస్ టూ లాంగ్. నెక్స్ట్ వీడియోలో ఆ ఇన్స్టెన్స్ ఏంటి, నేను ఇందాక నవ్వాను కదా, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ ట్రై టు చెప్తాను. రైట్ అంటున్నాను. ఐ ట్రై టు టెల్. అండ్ దయచేసి నో నెగెటివ్ కామెంట్స్. ఇది నేను ఎవరిని మారమనో, ఎవరిని మార్చమనో, ఇంకేదో చేయమని నేను చెప్పట్లేదు. నాకు తెలిసిన నాలెడ్జ్ నా ఇన్స్టెన్సెస్లో నేను చూసినవి అండ్ దెన్ నేను పర్సీవ్ చేసినవి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది యూనివర్సల్ కాదు, ఇది జనరలైజ్డ్ కాన్సెప్ట్ కాదు. దిస్ ఇస్ వాట్ ఐ పర్సీవ్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్, దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్ అనేది నేను మీకు చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అవుట్ ఆఫ్ మై కంటెక్స్చువల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంతేకాని ఇది యూనివర్సల్లీ అప్లికబుల్ కాదు. సో వాట్ ఆల్ ఐ హ్యావ్ సీన్ ఆర్ పర్సీవ్డ్ నేను మీకు అవే చెప్తాను. దాంట్లో నుంచి మీకు ఏమైనా మంచి జరుగుతుంది అంటే తెచ్చుకోండి, లేదంటే కనుక యూ కుడ్ సింప్లీ మీకేం చేయాలో తెలుసు, నేను మీకు చెప్పేంతటి వాడిని కాదు. సో వీలైనంత వరకు చెడు అనుకోవద్దు, చెడు త్రోవలో వెళ్ళొద్దు. అదొక్కటి నేను చెప్తాను. మీరు మంచి జరగాలనుకోండి, నా బిడ్డలు బాగుండాలి, నా తల్లి బాగుండాలి, మా నాన్నగారు బాగుండాలి, మా అన్నయ్యలు బాగుండాలి, మా తమ్ముళ్ళు బాగుండాలి, మా అక్క చెల్లెమ్మలు వాళ్ళ పిల్లలు బాగుండాలని మీరు ఏమైనా కోరుకోండి. తల్లి కాపాడుతుంది. మీరు 10 రూపాయలు అడిగితే 100 రూపాయల రెట్లు అంత రెట్లు ఆ తల్లి ఇస్తుంది. అంతేగాని వాడు నాశనం అవ్వాలి, వీడు నాశనం అవ్వాలి, వాడికి యాక్సిడెంట్ కావాలి, వీడి తల దిగి నా కాళ్ళ దగ్గర పడాలి, ఈ డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. కానీ ఏ తల్లి అట్లా అనుకోదు. అలా బిడ్డ అడిగినా కూడా అలాంటివి దీవించదు, అలాంటివి చేయదు. అలాంటివి చేయటానికి కొన్ని ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో కొన్ని గణాలని కంట్రోల్‌లో పెట్టుకొని ఎంతో సిద్ధిని పొందిన తర్వాత అప్పుడు ఆ తల్లిని అడిగితే ఇంత కష్టపడ్డాడు నా బిడ్డ ఇంత దీనికోసం అని చెప్పి కొన్ని సిట్యుయేషన్స్‌లో తల్లి చేస్తది. బట్ దోస్ ఆర్ డిఫరెంట్. నాకవి తెలీదు. నేనవి చెయ్యను. నాకవి రావు. నేనవి చెప్పను. తెలిసినా చెప్పను. ఎందుకంటే నాకవి సగం సగమే తెలుసు, పూర్తిగా తెలియదు. సో సగం తెలిసినప్పుడు నేను మాట్లాడకూడదు. కొద్దో గొప్ప అవగాహన ఉంటే నేను మాట్లాడాలి కాబట్టి ఆ ఎక్స్‌ట్రీమ్ పాత్ నాకు తెలీదు, నాకు రాదు, నేను చెయ్యను, నా వల్ల కాదు. సో అలాంటివి నేను చెప్పను. బట్ ద నార్మల్ కేసెస్ దట్ ఐయామ్ టెల్లింగ్ యూ దోస్ ఆర్ వెరీ గుడ్. సో మీకు కుదిరితే గనక ఈ వశీకరణ సిద్ధికి మీరు ఇలా చేసుకోవచ్చనమాట. దక్షిణ కాళికా దేవిని పూజించుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. బాయ్.